సంగారెడ్డిలో నీలం మధు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. జగ్గారెడ్డి అన్న గారికి ఎందుకంటే జగ్గన్న గురించి మీకు అందరికి తెలవాలి. నాకు జగ్గన్నకు ఉన్న సంబంధం ఒక తండ్రి సంబంధం, శివపార్వతుల సంబంధం. మా అమ్మ నిర్మలమ్మ జగ్గన్న. ఎందుకంటే నేను 2004లో అన్న ఎమ్మెల్యే ఉంటుండే. అన్నెంబడి టీజేఆర్ యువసేన అని ఒక పెట్టుకొని నేను అన్న ఫాలోవర్గా తిరుగుతుంటే, అప్పుడు వార్డ్ నెంబర్ ఉండి అన్న ఫాలోవర్గా ఉంటుంటే, ఈరోజు అన్న ఆశీస్సులతోటి ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఇంద్రమ్మ పరిపాలించిన ప్రధానమంత్రి అయిన అభ్యర్థిగా నాకు ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా కర్కే సార్ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, దీపాదాస్ మున్షి గారికి, ముఖ్యంగా మా అన్న కుసుమ్ కుమార్ అన్న గారు మాకు ఎప్పుడు తోడుండి జగ్గన్నకు నాకు భుజం తట్టే వ్యక్తి కుసుమ్ కుమార్ అన్న గారికి, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ అక్క గారికి, అదేవిధంగా మా డిసిసి ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి అక్క గారికి, అదేవిధంగా నర్సాపూర్ మన మెదక్ డిసిసి ప్రెసిడెంట్ అంజనేయులు గౌడ్ గారికి, ముఖ్యంగా ఈ ఆర్గనైజ్ చేసిన మా అన్న అంజన్న ఎంపీపీ అంజన్న గారికి, అనంత కిషన్ సేట్ గారికి, గంధారాయ చైర్మన్ గారికి, రఘుగౌడ్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల గారికి, రామరెడ్డి గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, షఫీభాయ్ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్కు, జార్జన్నకు సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్కు, సత్తన్న సహస్పేట్ టౌన్ ప్రెసిడెంట్కు, బుచ్చిరాములు సంగారెడ్డి మండల్ ప్రెసిడెంట్ గారికి, సిద్ధన్న గారికి సహస్పేట్, ప్రభు కొండాపూర్, మోతీలాల్ కంది, కూనా సంతోష్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా ఫ్రెండ్ బల్వంత్ రెడ్డి అన్న గారికి, ఎన్ఎస్యు ప్రెసిడెంట్ కిరణ్ గారికి, శ్రీరామ్ గారికి, అదేవిధంగా ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు, కార్యకర్తలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరే మీ వల్లనే మేమందరం కూడా ఈ స్టేజ్ మీద కూర్చొని మీ అందరి దయతోటే మేమందరము అక్కడ ఉండి పార్లమెంట్లో అయినా అసెంబ్లీలో ఉండి మీ అందరి కృషితోటే ఉంటాం. అట్లనే కార్యకర్తలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు చాలా సంతోషం. మెదక్ పార్లమెంటు పరిధిలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం సంగారెడ్డి పట్టణంలో, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో. ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు. ఈ రాజ్యాంగం రచించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ముఖ్య కార్యకర్తలను సమావేశం జరపడంలో చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంకొకటి, ఈరోజు అయ్యప్ప స్వామి బర్త్డే కూడా. ఆ అయ్యప్ప స్వామి బర్త్డే, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రెండు మంచి రోజు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు చెప్పిండు అన్న, మనం ఏం చెప్పాలి కార్యకర్తల గ్రామంలోకి ఏం చెప్పాలని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఇందిరమ్మ తల్లి ఇక్కడ నుంచి మొదటిసారిగా ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయ్యి ఈ ప్రాంతంలో సంగారెడ్డి కాదు మెదక్ జిల్లాకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఇక్కడనే పక్కనే మన సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పెట్టింది ఇందిరమ్మ తల్లి. పెట్టిందా లేదన్నా? మా జగ్గన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా జగ్గన్న ప్రభుత్వ విప్పుండి ఈ సంగారెడ్డి ప్రాంతంలో ఐఐటి హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత మా జగ్గారెడ్డి అన్న గారికి ఉన్నదా లేదా అన్న? అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కట్టించిండు కాంగ్రెస్. ఈ 100 రోజులలో 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు పెట్టి 5 గ్యారెంటీలు నెరవేర్చిన